హల్లెలూయా. ఇది నా వాక్యము యోందెబిరిం 27వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థనే కదండి చేస్తున్నాము అంటే అనేక మంది ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయరు. ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు నామములో చేసే ప్రార్థనే అంగీకరించబడుతుంది. మన ప్రార్థనలు కుమారుని ద్వారా తండ్రి యొద్దకు చేరతాయి. కుమారుని ద్వారా తండ్రి యొద్దకు చేరతాయి. మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సెల్ ఫోన్ దాంట్లోంచి నెంబర్ ఫీడ్ చేసి ఆ నెంబర్ ప్రెస్ చేసి మనం పట్టుకుంటే అక్కడికి వెళ్తాయి. ఆహా వద్దండి నాకు సెల్ ఫోన్ అవసరం లేదని పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తాను అంటే నీ మాటలు పక్కింటికి తప్ప పక్క ప్రదేశానికి కూడా చేరవు. ప్రభువు నామము అంటే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తే నీ యొక్క అంగలార్పు, నీ మొర, నీ ప్రార్థన అవన్నీ కూడా పరమందున్న దేవుని సన్నిధికి చేరతాయి. దేవుడే మార్గము, ఆయనే ద్వారము. నీ ప్రార్థనలు వెళ్ళేవన్నీ కూడా యేసుక్రీస్తు నామమున మాత్రమే. ఆ ప్రార్థనలకి జవాబు వచ్చును కాక ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయితే, ఆయనకి అంగీకారమైన ప్రార్థన అయితే. కాబట్టి ఇక్కడ ఉంది, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన ఎవడైతే చేస్తాడో వాళ్ళు రక్షించబడతారట. నీవు రక్షించబడదువు గాక, మొట్టమొదట నీ ఆత్మ రక్షించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.